all about that, changing the perspective what exactly the wildlife that we have in our states, Andhra. Yeah. నవదీప్ గారు హాయ్ అండి. సో చాలామంది అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి సో మేము పలానా ప్లేస్కి వెళ్ళాము, పలానా ప్లేసెస్లో మేము ఈ పిక్స్ దిగామని సోషల్ మీడియా అంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఫీచరింగ్ ఫిల్మ్ డిస్కవర్ ఆంధ్ర తర్వాత సో ఒపీనియన్ మార్చుకొని అందరూ సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? దాని ఉద్దేశం అదేనండి. అవుట్ ఆఫ్ కంట్రీ దాకా ఎందుకండి, ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్లో నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం అని చెప్తే ఊటీ, మసనగూడి, బందిపూర్, మధుమలై, కేరళ చెప్తాం, లేదా జిమ్ కార్బెట్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. లక్కీగా సాయి ఇందాక తను వైజాగ్ స్టోరీ చెప్పాడు. నాకు లేవు ఆంధ్రాలో. నేను చాలా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళాను. రంతంబోర్లు, తడోబాలు, పక్కన మహారాష్ట్రలో ఏంటది మంది తిప్పేశ్వర్ అన్నీ వెళ్ళాను. కానీ ఆంధ్రాలో శ్రీశైలం కూడా వెళ్ళాను, కానీ నాకు టైగర్ కనపడలేదు ఎప్పుడు. అంటే బికాస్ వీఆర్ నాట్ దేర్ యాక్సెస్ లేదు. నాకు ఈ డౌట్ వచ్చిందండి. ఐ హ్యావ్ సమ్ కన్జర్వేటర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పెద్దవాళ్ళు కొంతమంది తెలిసినప్పుడు నేను అడిగాను, సార్ శ్రీశైలం అనేది ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్, అక్కడ రిసార్ట్లు ఎందుకు లేవు, అక్కడ వైల్డ్ లైఫ్ ఎందుకు లేదంటే నాకు అప్పట్లో ఐ థింక్ నక్సలిజం వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువ టూరిజం రాలేదేమో అని ఒక థాట్ ఉంది. నాకు తెలియదు అది, నాకు ఐఎమ్ నాట్ షూర్. బట్ పక్కనున్న బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈరోజు వైల్డ్ లైఫ్ టూరిజం ఈజ్ ఎట్ ఇట్స్ పీక్. అంటే మీరు వీకెండ్ వెళ్తే మీకు అసలు ప్లేస్ కూడా దొరకదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దే ఆర్ వెరీ ప్రొటెక్టెడ్, చాలా పద్ధతిగా ఉంటాయి. సో ఇప్పుడు తన ఉద్దేశం, ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నాకు తెలియదు, ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక చూసిన ఆటర్స్ అవన్నీ అసలు ఆంధ్రాలో ఉన్నాయని ఎవరికి తెలియదు. తను చెప్పి ఇంకా మనం చూసింది 1 minute గ్లిమ్సే. దీంట్లో ఇంకా తను ఇందాక చెప్పిన వేల్ షార్క్స్ అవన్నీ చూసినప్పుడు నాకు అంటే నా తపన ఏంటంటే దీంట్లో నుంచి అవన్నీ చూసిన తర్వాత ఇంత మన బ్యాక్ యార్డ్లో పెట్టుకొని మనం ఎందుకు చూడట్లేదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు, 100% దాని గురించి మనం ఏదో ఒకటి చేయాల్సిందే అన్న ఒక విప్లవం లాంటిది స్టార్ట్ అయ్యి మనకి వైల్డ్ లైఫ్ టూరిజం షుడ్ బీ, అంటే ఆంధ్ర షుడ్ బీ ద డెస్టినేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫిలిం and I hope it happens and I'm sure that will happen. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. Thank you. శ్రీకాంత్ గారు హాయ్ అండి.